Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis, 9th chapter, first verse. నేటి దినము మనము ధ్యానించడానికి తీసుకోబడిన వచనము ఆదికాండము 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి తీసుకోబడింది. Be fruitful and multiply and replenish the earth. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. Genesis 9:1 is a pivotal verse in the Bible. ఆదికాండము 9 మొదటి వచనం ఏదైతే ఉందో బైబిల్ గ్రంథంలోనే ఎంతో శ్రేష్టమైన వాక్యం. As it marks the beginning of a new chapter in human history after the flood. మానవ చరిత్రలోనే ఆ జలప్రలయం అయిపోయిన తరువాత ఒక నూతన ఆరంభం గురించి చెప్తుంది కాబట్టి. God having preserved Noah and his family through the destruction of the flood. ఆ జల ప్రళయంలో నశించిపోకుండా నోవా కుటుంబాన్ని దేవుడు కాపాడినాడు. Now he blesses them and gives them a command similar to the one he gave to Adam and Eve in the beginning. ఇప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించి వారికి ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. అది ఎలా ఉంటుందంటే ఆదాము అవ్వకి దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చి ఆశీర్వదించినాడో అవే మాటలు చూస్తాం. It is the command to be fruitful and increase in number and fill the earth. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అన్న ఆజ్ఞ. That signifies God's desire for humanity to thrive and continue his creation mandate. ఈ సృష్టి అంతా కూడా అలాగే ముందుకి కొనసాగుతూ ఉండాలి అని, ఈ మానవాళి అంతా కూడా వారు అట్లా అభివృద్ధి చెందుతూ ఉండాలి అని దేవుడు కలిగి ఉన్న ఆ సంకల్పం గురించి తెలియజేస్తుంది. It is a reassurance that life is to go on. లేకపోతే ఈ ఈ యుగం It is a జనాభా అంతా కూడా కొనసాగుతుంది. జనాభా అంతా కూడా కొనసాగింపబడాలి అన్నదే దేవుడు చేస్తున్న ఒక తీర్మానం. And it reflects God's commitment to the continuity of the human race even after such a catastrophic event. అంత వినాశకరమైన జలప్రలయంతోటి నశించిపోయిన సంఘటన జరిగిన తర్వాత కూడా దేవుడు మన మానవాళి అంతా కూడా అలాగ కొనసాగాలి అన్న ఆశ కలిగి ఉన్నాడన్న చూపిస్తుంది. So this blessing is not just about biological reproduction. ఇదేదో మనం భౌతిక పరంగా మనము సంతానము కలిగి ఉండడము అంతవరకే కాదు ఈ ఆశీర్వాదం. But it is about the continuation of God's purposes for humanity to rule over the earth, to care for it, to reflect God's image. మానవాళి నిమిత్తము దేవుడు మనము ఈ అంతటిని ఏలాలని, మనము అధికారం కలిగి ఉండాలని, దేవుని యొక్క ప్రతిబింబాన్ని మనము చూపించాలి అన్నదే ఆయన ఉద్దేశం. The context of Genesis 9:1 is rooted in the aftermath of global flood. ఈ జలప్రలయముతోటి ఆ వినాశనం అయిపోయిన తరువాత ఈ ఆదికాండము 9వ అధ్యాయం మొదటి వచనము ఆరంభం మనకు చూపిస్తుంది. Yeah, that is a judgment brought upon the earth due to the widespread wickedness of humanity. మానవాళి అంతా దుష్టత్వము, హృదయంలో ఉన్న దుష్టత్వము విస్తరించిపోయినప్పుడు జరిగిన ప్రళయం అది. Noah, described as a righteous man, was chosen by God to build an ark. నోవా అతను నీతిమంతుడిగా ఎంచబడి దేవుడు తన చేత ఒక ఓడ నిర్మించాలని పిలిచినాడు. And that is to preserve the life through the flood. దాని ద్వారా ఈ ప్రళయములో నుండి మనుషులను ఆయన బ్రతికించడానికి. So after the waters receded, నీళ్ళంతా కూడా తగ్గిపోయిన తర్వాత Noah and his family were the only humans left. నోవా తన కుటుంబము మాత్రమే ఈ భూమి మీద ఈ మానవులు ఇంకా బ్రతుకున్నవారంటే. Oh, the earth was in a blank state. అంటే భూమి అంతా కూడా అదంతా కూడా ఏమీ లేకుండా ఖాళీ అయిపోయింది. And God's command to Noah to fill the earth was a restatement of his original command to Adam in Genesis 1:28. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో ఆదాము తోటి దేవుడు చేసిన ఈ ఆజ్ఞ అదే మళ్ళీ ఇక్కడ తిరిగి చెప్పబడుతున్నారు. మీరు ఫలించి అభివృద్ధి పొందమని భూమిని నింపమని. Fresh start. ఇది ఒక నూతన ఆరంభం. And God was re-establishing his covenant with humanity. దేవుడు మానవాళితో చేసిన ఆయన నిబంధనను తిరిగి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. God is promising never again to destroy the earth with a flood. దేవుడు భూమిని జలప్రలయం తోటి మళ్ళీ ఎప్పుడూ కూడా నాశనం చేయనని ఒక వాగ్దానం చేస్తున్నాడు. So this moment is foundational for understanding the relationship between God and humanity. దేవునికి మానవాళికి ఎటువంటి సంబంధం ఉందో ఆ సంబంధం యొక్క పునాది ఏంటో అది అర్థం చేసుకోవడానికి ఈ అధ్యాయము ఎంతో దోహదపడుతుంది. Yeah, this represents both a judgment for sin and renewal of God's blessings
and purposes for his creation. పాపమునకు ఎటువంటి తీర్పు తీర్చబడుతుందో అంతేకాకుండా దేవుడు తన నిబంధనను ఎలాగ His blessings. తన ఆశీర్వాదాలని తిరిగి ఎలాగ ఇవ్వగోరుతూ ఉన్నాడో అవి తిరిగి మనకి అందించగోరుతూ ఉన్నాడో వాటి గురించి So చెప్పబడుతుంది. this verse highlights God's sovereignty and his desire for humanity to flourish within the boundaries of his will. దేవుని యొక్క చిత్తములోనే మానవాళి అంతా కూడా అభివృద్ధి చెందాలి అని దేవుని యొక్క సార్వభౌమత్వం ఏమైతే ఉందో అటువంటి ప్రణాళికను ఈ అధ్యాయం మనకి So తెలియజేస్తుంది. it emphasizes God's grace in giving humanity a second chance after the flood. దేవుని యొక్క కృప ఈ ప్రళయం అయిపోయిన తర్వాత ఈ మానవాళికి ఇవ్వబడిన ఒక రెండవ తరుణం గురించి మనం ఇక్కడ The చూడగలుగుతున్నాం. command to be fruitful and increase is not just about physical multiplication, but also about spiritual and moral growth. మీరు ఫలించి అభివృద్ధి పొంది అని అన్నది కేవలము భౌతికంగా శారీరక సంబంధమైనదే కాదు గాని అది ఆత్మీయంగా కూడా ఇవ్వబడిన వాగ్దానం. It suggests that God's intention for humanity is to fill the earth with his image bearers who reflect his character. ఆయన స్వరూపంలో ఉన్న వారందరూ కూడా ఈ భూమిని నింపాలి అని అతను కలిగిన గుణ లక్షణాలతోటి ఈ మానవాళి అంతా ఉండాలని భూమి మీద ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పమని ఈ వాక్యం చూపిస్తుంది. Through them, God wants to carry out his purposes. వారి ద్వారా దేవుడు తన ఉద్దేశములు నెరవేర్చదలుచు ఉన్నాడు. So this verse also introduces the concept of covenant. As God later in the chapter establishes a Noahic covenant and that rainbow and promising never again to destroy the earth by flood. అందుకని ఈ అధ్యాయం మనకి దేవుడు చేసే నిబంధనను మళ్ళీ పరిచయం చేసి అంటే నోవా యొక్క నిబంధన లేకపోతే ఆ ధనస్సు తద్వారా మళ్ళీ జలప్రలయంతో మానవుల్ని ఎప్పుడు నాశనము చేయను అన్న నిబంధన వాగ్దానము ఆయన తెలియజేయడం So this చూపిస్తున్నాం. covenant is unconditional ఈ నిబంధనకు ఎటువంటి షరతు లేదు. and showing God's grace and faithfulness even when humanity fails, to live up to his standards. మానవుడు కూడా దేవుడు కోరుతున్న స్థాయిలో జీవించినప్పటికీ కూడా దేవుని యొక్క కృప ఆయన కనికరము అది నిరంతరము ఉంటుంది అన్న సంగతి మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. This verse serves as a bridge between the story of the flood and the rest of the Genesis narrative. ఈ వచనం గనుక మనం చూస్తే అది ఆ జలప్రలయం యొక్క కథ దాని తర్వాత చరిత్ర అంతా ఎలా కొనసాగుతూ ఉందో ఈ రెండిటికి మధ్యలో కూడా ఒక వారధిగా చూస్తున్నాం. And the verse is a direct command from God. ఈ వాక్యము అది దేవుని నోట నుండి సూటిగా చెప్పబడుతున్న ఆజ్ఞ. It is echoing the language of Genesis 1:28. ఆది కాండము 1:28లో ఏ మాటలైతే వాడబడినాయో అవే మనం ఇక్కడ చూస్తూ So ఉన్నాం. that is creating a literary parallel between the creation account and the recreation after the flood. ఆ సృష్టి ఆరంభమప్పుడు దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చినాడో ప్రళయము తర్వాత ఈ సృష్టి నాశనం చేయబడి బ్రతుకున్న వారికి అంటే సృష్టి మళ్ళీ తిరిగి నిర్మించబడేటప్పుడు కూడా అదే భాష అదే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. This repetition of blessing and command underscores the importance of these themes in God's plan for humanity. ఈ ఆశీర్వాదము మళ్ళీ తిరిగి చెప్పబడుతుంది, ఈ ఆజ్ఞ మరొకసారి చెప్పబడుతుంది అన్నది దేవుని యొక్క ఏర్పాటు సంకల్పం ఏమై ఉన్నదో అది మనం చూడగలుగుతున్నాం. The structure of the verse, if you see, ఇక్కడ ఈ వచనం ఎలాగుందో మనం గమనిస్తే with its emphasis on blessing and command. అది దేవుని యొక్క ఆశీర్వాదము గురించి అంతేకాకుండా దేవుని యొక్క ఆజ్ఞ కూడా నొక్కి చెప్పబడుతుంది. So it reflects the dual themes of grace and responsibility that are woven throughout the Bible. కృప గురించి బాధ్యత గురించి ఈ రెండింతల బాధ్యత లేకపోతే బైబిల్ గ్రంథంలో అంతా కూడా ఏదైతే వివరించబడుతుందో ఈ రెండింతల సంగతుల యొక్క ప్రస్తావన ఇక్కడ చూస్తూ So ఉన్నాం. for today's Christian, అందుకని నేటి దినంలో ఉన్న క్రైస్తవుడికి Genesis 9:1 serves as a reminder of God's enduring purposes for humanity. ఆది కాండము 9:1 దేవుడు మానవాళి పక్షంగా తను కలిగి ఉన్న ఎడతెగని ఆయన కృప ప్రేమను గురించి చూపిస్తుంది. His purposes. ఆయన యొక్క ఉద్దేశములు It emphasizes the importance of family and community. అది కుటుంబము గురించి సమాజము గురించి అది ఎంత ప్రాముఖ్యమైనవో నొక్కి చెప్తుంది. And also the continuation of godly heritage. అంతేకాకుండా దైవికమైన సంతానము కొనసాగించేది కూడా ఇక్కడ చెప్పబడుతుంది. While the command to be fruitful and increase primarily referred to the physical multiplication of Noah's time,
మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని అన్నది ఆ నోవా కాలంలో ఉన్నప్పుడు శారీరపరంగా అంటే భౌతికంగా వాళ్ళు అభివృద్ధి చెందాలి అని చెప్పబడుతున్నప్పటికీ, But for Christians today, it also includes spiritual multiplication by spreading the gospel and making disciples. నేటి దినములో ఉన్న క్రైస్తవుడికి అది ఆత్మీయంగా కూడా ఆశీర్వదించబడి వర్ధిల్లాలి అని, అంటే సువార్తను ప్రకటించి విశ్వాసులను మనము ఫలించాలి, అభివృద్ధి చెందాలి అని. And filling the earth with God's glory through lives that reflect His character. దేవుని మహిమ ద్వారా భూమిని నింపి దేవుని యొక్క వైఖరి, దేవుని యొక్క నైజముతో నింపబడిన ప్రజలను మనం భూమి మీద నింపాలి అని. So it calls Christians to participate in God's redemptive plan for the world, carrying out His mission in their families, communities and beyond. అందుకనే దేవుని యొక్క ఈ విమోచన ప్రణాళిక అదేదైతే ఉందో అది భూమి మీద నెరవేరుస్తూ అది కుటుంబంలోనూ సమాజంలోనూ మనుషుల ద్వారా అది జరగాలి అన్నది ఇక్కడ చెప్పబడుతుంది. This verse reflects the love of God in His desire to bless humanity and see that humanity to thrive. ఈ వాక్యము, ఈ వచనంలో మనం చూస్తున్నది ఏంటంటే దేవుడు ఈ మానవాళి అది అభివృద్ధి చెంది ఫలించాలి అని, అది ముందుకు అలా కొనసాగుతూ ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో అది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. Despite the judgment by the flood, ఆ జల ప్రళయము ద్వారా ఏదైతే తీర్పు తీర్చబడిందో అది అయినప్పటికీ God's love is evident in His willingness to start anew with Noah and his family. దేవుని యొక్క ప్రేమ ఈ మానవాళి యొక్క సంతతి అంతా కూడా మళ్ళీ నూతనంగా ఆరంభించాలి అన్నది కనపరచబడుతుంది Through Noah and his family. అది నోవా తన కుటుంబం ద్వారా. His command to fill the earth is an expression of His love for creation. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని ఇచ్చిన ఆజ్ఞ ఆయన సృష్టి మీద, ఈ మానవాళి మీద దేవుడు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో అది చూపిస్తుంది. And He wants to fill the earth, He wants to see it teeming with life and reflecting His glory. దేవుడు ఏమి చూడగోరుతూ ఉన్నాడంటే భూమి ఆయన స్వరూపంలో ఉన్న మనుషులు ఆయన యొక్క గుణలక్షణం కలిగిన వారి చేత నింపబడాలి అని So చూడగోరుతున్నారు. the blessings and commands God gives are always rooted in His love. అందుకనే దేవుడిచ్చే ఆశీర్వాదములు కానీ ఆజ్ఞలు కానీ అవి దేవుని యొక్క ఆ ప్రేమలోనే వేరుపారున్నాయి. And always He desires for what is best for His creation. తన సృష్టికి ఏది శ్రేష్టమైనదో దాని గురించే ఆశించేవాడుగా దేవుడు So ఉంటున్నాడు. this verse shows that God's love is not just passive emotion but an active commitment to the flourishing of His people. దేవుడు ఆయన చూపిస్తున్న ఈ ప్రేమ అదేదో అక్కడ చూపించాలి కదా అని కాదు, కానీ ఆయన కొనసాగించే ఆయన ప్రణాళికలో ఆయన కనపరుస్తున్న ప్రేమను మనం చూడగలుగుతున్నాం. So Jesus Christ also, the ultimate fulfillment of God's desire to fill the earth with His image bearers. That's why we can apply this to Jesus also. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా, అంటే దేవుడు ఈ భూమినంతా తన స్వరూపంలో ఉన్న వారితోటి నింపాలి అని ఏదైతే ఆజ్ఞాపించినాడో అది మనము యేసుక్రీస్తు ప్రభువులో కూడా మనం చూడవచ్చు. Through Jesus, the command to be fruitful and increase takes a new dimension. That is spiritual multiplication through the spreading of the gospel. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్న ఈ ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభువులో ఇంకొక కోణంలో మనం చూడొచ్చు. అంటే మీరు సువార్త ద్వారా దేవుని స్వరూపంలో ఉన్న ప్రజలను మీరు భూమి మీద నింపండి అని. And in 1 Corinthians 15:45, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:45లో Lord Jesus Christ is known as the second Adam. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రెండవ ఆదాముగా So చెప్పబడుతున్నాడు. Jesus, the second Adam, inaugurates a new creation through His life, death and resurrection. ఆయన మరణము ద్వారా, భూస్థాపన ద్వారా, పునరుద్ధానం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు రెండవ ఆదాముగా ఆ రెండవ సృష్టికి ఆరంభం నాంది పలుకుతున్నాడు. He enables humanity to truly fulfill God's command by becoming a new creation in Christ. క్రీస్తులో మనం నూతన సృష్టిగా చేయబడి దేవుని యొక్క సంకల్పము మన ద్వారా నెరవేర్చబడడానికి ఆయనే ఆధారం That's అవుతున్నాడు. what we read in 2 Corinthians 5:17. If anybody is in Christ, Jesus is a new creation. మనం అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తున్నాం. ఎవరైనా క్రీస్తులో ఉన్నాడలా అతను నూతన సృష్టి. Now Jesus Christ is also giving a great commission in Matthew 28
verses 19 and 20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక గొప్ప పనిని అప్పగిస్తూ They are ఉన్నాడు. going to all the world and preach the gospel and make disciples. బుద్ధిగంతముల అంతం వరకు మీరు వెళ్ళి సువార్తను ప్రకటించి శిష్యులను చేయుడి. So he is commanding his disciples to go and make disciples of all nations. It's a direct continuation of the mandate given to Noah. ఏదైతే నోవాకి ఆజ్ఞ ఇవ్వబడిందో అదే ఆజ్ఞ కొనసాగింపుగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన శిష్యులను వెళ్ళి మీరు నా కొరకు శిష్యులను చేయుడి అన్న ఆజ్ఞని చూస్తున్నారు. That is being fulfilled by spreading of the gospel. అది సువార్తను ప్రకటించడం ద్వారా ఆ ఆజ్ఞ నెరవేర్చబడింది. So for every Old Testament verse we can have some New Testament application. అందుకనే ప్రతి పాత నిబంధనలో ఉన్న వచనానికి నూతన నిబంధనలో దాని క్రియాపూర్వకమైన సంగతి చూడగలుగుతున్నాం. So these are all a little bit deeper truths. We have to meditate these things. ఇవన్నీ కూడా చాలా లోతైన మర్మములు కాబట్టి వీటిని ఇంకా అధికంగా ధ్యానించాలి. So may God help us to understand these truths, and we also may involve ourselves in spreading the gospel and making disciples. దేవుడి సత్యాలన్నీ కూడా మనం అర్థం చేసుకునేటట్టుగా సహాయం చేయను గాక. మనము కూడా ఆయన సువార్తను ప్రకటించే విషయంలో చాటించే విషయంలో మన వంతు మనం చేద్దాం గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, though the people of, oh Lord, the old world failed, పాత that is from Adam to Noah, ఆదాము నుంచి నోవా కాలం వరకు ఉన్న ప్రజలందరూ కూడా వారు మీకు అవిధేయులుగా ఉండినప్పటికీ, though they started living in wickedness as we read in 6th chapter of Genesis, ఆదికాండం 6వ అధ్యాయంలో మేము చూసినట్టుగా వారందరూ కూడా దుష్టత్వంలో పాపంలో జీవించినప్పటికీ, though they rebelled against you, వారందరూ మీ పట్ల తిరుగుబాటు చేసినప్పటికీ, but man's failure could not thwart the purposes of God. మనుషుని యొక్క పతనము దేవుని యొక్క ప్రణాళికలను మాత్రము ఏవి మార్చలేకపోయినాయి. Once again you started with Noah. ప్రభా, మరొకసారి నోవాతోటి మీరు ఆరంభించినారు. Once again people went away from you. మరొకసారి మళ్ళీ ప్రజలంతా మీ అందరి నుంచి దూరంగా వెళ్ళిపోయినారు. Again you started with Abraham. మరొకసారి మీరు అబ్రహాముతో ఆరంభించినారు. O Lord, thy plans and thy counsels are eternal. ఓ ప్రభా, మీ ప్రణాళికలు మీ ఆలోచనలు అవి నిత్యము ఉండునవి. Even in the New Testament age, నూతన నిబంధన కాలంలో కూడా thank thee, thou hast started a new generation, O Lord, by the death, burial and resurrection of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి మరణము, భూస్థాపన, పునరుద్ధానము ద్వారా ఒక కొత్త తరమును మీరు ఆరంభించినారు. Jews failed, Gentiles failed, యూదులు ఓడిపోయినారు, అలాగే అన్యులు కూడా ఓడిపోయినారు. but now thou hast started the church of God, the third thing. అయితే మీరు మూడవదిగా ఈ క్రీస్తు సంఘమును మీరు ఆరంభించినారు. Thy purposes are not changed. మీ యొక్క ఉద్దేశములు ఏవి మారలేదు. O Lord, for the benefit of man, thou art planning so many things. ప్రభా, మనుషుని యొక్క మేలు కొరకే ఎన్నో మీరు ప్రణాళికలు మీరు చూపుతూ ఉన్నారు. O Lord, we thank thee for saving us. ఓ ప్రభా, మమ్మల్ని రక్షించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. O Lord, we thank thee for giving the same call. ఓ ప్రభా, మా అందరికి అదే పిలుపునిచ్చినందుకు వందనాలు. Help us to, O Lord, be faithful and go forward and preach the gospel to many. And, O Lord, we may multiply and flourish and fill the earth with Christ-like people. ఓ ప్రభా, మేము కూడా ఇలాగే కొనసాగి సువార్తను చాటించి అనేక మందిని క్రీస్తులో వారు జన్మించినట్లుగా ఇలాగా భూమిని మేము నింపునట్లుగా, మీ కొరకు నింపినట్లుగా మీరే సహాయం చేయండి. Guide us throughout this day. ఈ దినమంతట్లో కూడా మీరే మమ్మల్ని నడిపించండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. ఈ మా ప్రార్థన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తివంతమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.